Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. సో అక్క నమస్తే. నమస్తేరా. ఎలా ఉన్నావు? ఐఎమ్ సో గుడ్. నువ్వెలా ఉన్నావు? సూపర్. నిజంగానే రెడ్ బుల్ తాగి కూర్చున్నట్టుంది. అంత ఎనర్జీగా ఉంటారేంటి అక్క అసలు మీ రీల్స్ చూసినా కానీ? అవునా, నేను రెడ్ బుల్ అయితే తాగాను కానీ బూస్టప్ అయితే బాగిస్తారు బ్యాక్గ్రౌండ్, అందుకని ఉంటా. బ్యాక్గ్రౌండ్ బూస్టప్ బాగిస్తారు. ఓకే, నీలాగా సిస్టర్స్, ఓకే, ఫ్రెండ్స్. నేను ఎక్కడైనా డల్ అయితే మంచి బూస్టప్ ఇస్తారనమాట. సో రెడ్ బుల్ కంటే డబుల్ ఎనర్జీ వచ్చినప్పుడు మనకి రెడ్ బుల్ ఎందుకు చెప్పు? కరెక్ట్. అంటే అలా కనిపిస్తున్నారు అక్క, జస్ట్ చిన్న వర్డ్. అంటే మనం చిన్నవాడైనా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని ఇచ్చేసా క్లారిటీ. ఓకే, అది కూడా కరెక్టే. నెక్స్ట్ మీ ప్రజెంట్ ఈవెంట్స్ ఎలా జరుగుతున్నాయి? బిజీ షెడ్యూల్స్ అసలు? దేవుడి దేవల్ల, ఈవెంట్ ఆర్గనైజర్స్ దేవల్ల నాకు చాలా బాగుంది, బాగా నడుస్తున్నాయి ప్రజెంట్ అయితే ఈవెంట్స్. ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఓకే, సీరియల్స్ ఏమైపోయినాయి అక్క? అసలు సీరియల్స్లో కనిపించట్లేదు ప్రజెంట్ అయితే. అంటే రాజకీయాలు కొన్ని జరుగుతూ ఉంటాయి కదా, అందులో భాగంగా నేను బయటకు రావాల్సి వచ్చింది అనమాట కొన్నిటి వల్ల. అంటే లైక్ కొన్ని చేయడానికి దాకా వెళ్ళి యాక్సెప్ట్ చేసుకోండి, అంటే లైక్ ఓకే ఈ షూట్కి నేను వెళ్తున్నా అని చెప్పి నేను వెయిట్ లాస్ అయ్యి దానికోసం రెడీ అయిన తర్వాత ఎక్కడి నుంచో మూల నుంచి కాల్ వచ్చి పలానా దగ్గర పలానా ఒకటి ఉంది, మరి దానికి ఓకే అనుకుంటేనే మీరు ఈ షూట్కి ఎలిజిబుల్ అని కొన్ని కాల్స్ వచ్చినాయి. 2 షూట్స్. ఒకటి ఉంది అంటే కమిట్మెంట్స్. ఓకే. సో ఓకే, మనం రాంగ్ వే త్రూ నుంచి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. అంటే నాకు వచ్చినవి ఒకవేళ అలా వచ్చాయి, అందరికీ అలా వస్తాయని కాదు కానీ నాకు వచ్చినవి అయితే అలా వచ్చాయి. సో ఎందుకురా బాబు, మనకి స్క్రీన్ మీద కనిపించే క్యారెక్టర్ కోసం ఒరిజినల్ క్యారెక్టర్ ఎందుకు చంపుకోవడం అని చెప్పేసి, అరే చెల్లు వద్దులే, మనం ప్రశాంతంగా ఈవెంట్ చేసుకొని ప్రశాంతంగా ఉందామని చెప్పి ఫుల్ఫిల్గా ఇలా ఉన్నాను. కొంచెం ట్రై చేస్తున్నాం మంచిగా, వితౌట్ కమిట్మెంట్స్తో మంచిగా వచ్చేవి. అండ్ అక్కడ కూడా మనకి దగ్గర క్యారెక్టర్స్ కూడా దొరకాలి కదా. ఆల్రెడీ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని దాటి మన దగ్గర రావాలంటే మనకు అదృష్టం ఉండాలి. సో దానికోసం వెయిటింగ్ అనమాట నేను. ఓకే అక్క, స్టార్టింగ్లో మరి చాలా సీరియల్స్లో కనిపించేవారు రోల్స్ కానీ మీవి? అంటే చిన్న చిన్నవి క్యారెక్టర్స్ 2-3 చేశాను అంతేగాని ఎక్కువ చేయలేదు. కానీ ఓకే, దానివల్ల ఏంటంటే కొంచెం కనిపించినా అందరికీ ఎక్కువ వెళ్ళాను అనమాట. అదే అంటున్నా, ఇంపాక్ట్ ఆ రోల్ అలా స్క్రీన్ ప్లే అంత బాగుంది మీది. అది డైరెక్టర్స్ ప్రభావం బాగా చూపించారు నన్ను. అండ్ ఆ టైంలో బాగానే వచ్చింది, బాగానే. కానీ తర్వాత కొంచెం ఎక్కువ కాల్స్ వేరేగా రావడం వల్ల ఆపేశాను. మనకి ఇది ఎందుకో సూట్ అవ్వట్లేదు, మనకి తగ్గ క్యారెక్టర్ మనకి దేవుడు ఇస్తాడు. ఎవరో ఒక డైరెక్టర్ ఈ అమ్మాయి క్యారెక్టర్ బాగుంది అంటే లైక్ ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయి సూట్ అవుతుంది, లైక్ ఈ అమ్మాయి యాక్టింగ్ స్కిల్స్ ఈ స్టోరీకి సింక్ అవుతుందని ఎవరికొకరు మనం తగలకపోతామా, అప్పుడు పిలుస్తారులే అని వెయిటింగ్ అనమాట. అప్పటి వరకు మన యాక్టింగ్ స్కిల్స్ని చంపుకోలేం కదా. ఆ ప్యాషన్ని ఇంతకుముందు టిక్టాక్లో నెరవేర్చుకునేదాన్ని, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో. ఓకే, ఒక రీల్ చేశానంటే పర్టికులర్గా నా యాక్టింగ్ చూపించుకోవడానికే చేస్తాను.